పూర్తిగా ఎంక్వైరీ సంగారెడ్డి అసిస్టెంట్ రిజిస్ట్రార్ అంజయ్ సార్ని వేసారు. అంజయ్ సారు ఎంక్వైరీ స్పీడ్గా చేస్తున్నాడు. మనకు మార్చిలో రిపోర్ట్ ఇస్తా అన్నాడు. అయిపోతుంది. సుమారు ఎంతవరకు ఉంటుందో సార్ అదే అప్పుడైతే ఇక ఎంత అనేది నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇంకా సార్ చెప్పేదే ఫైనల్ అవుతుంది. ఇప్పుడు చేసే ఎంక్వైరీ ఫైనల్ తెలుస్తుంది మనకు. ఓకే సార్. ఎంక్వైరీ అలా అపాయింట్ చేసారు. ప్రీ ఎంక్వైరీ నడుస్తుంది. త్వరలో అయిపోతుంది. మార్చిలో రిపోర్ట్ వస్తుంది. తర్వాత కల్వకుంట్లది 2014 ఈ రుణమాఫీ గురించి అడిగారు. అది సొసైటీ వాళ్ళను తెలుసుకోండి, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, అది సాల్వ్ అవుతుంది. 2015 నుంచి 16 నుంచి వాళ్ళ సిబ్బంది కానీ అప్పుడున్న అధ్యక్షులు కానీ విచ్చలవిడిగా అప్పులు ఇచ్చుకుంటూ వాళ్ళ బీనామీ లోన్ల మీద ఏ డాక్యుమెంట్స్ లేకుండా, అటు బీఫామ్ కానీ పాస్బుక్లు కానీ లేకుండా ఇంచుమించు ఏరియా ఆపరేషన్ కాక అన్ని 4 జిల్లాలకు అప్పులు వాళ్ళు బ్యాంక్ అకౌంట్లకు వాళ్ళు పంపించారు. ఏ సంవత్సరం నుండి? అది 2015 నుంచి 2020 దాకా, 21 దాకా. ఈ నుంచి చాలామందికి 50,000 లోన్ ఉన్న వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకు అందులో రుణమాఫీలో ఇంక్లూడ్ చేయలేదు. 50-60 మంది. అందులో నేను కూడా ఒక బాధ్యుని. 50,000 2009లో తీసుకున్నా. 2014లో మాఫీ కేసీఆర్ మాఫీ చేసిండు. అలా 61 మందిని వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు పక్కకు పెట్టారు. ఒక్కసారి 2 టైమ్స్ 2014-15 చేసాడు. తర్వాత 23లో కూడా చేసాడు కేసీఆర్ గవర్నమెంట్. 1,00,000 లోపు.